హాయ్ అందరికీ, ఇవాళ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ బ్యాంబినో. ప్యాన్ వేడయ్యాక బ్యాంబినో అందులో వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలపాలి. అంటే ఇలా బ్రౌన్గా వచ్చేలాగా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, బీనీస్, క్యారెట్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, పుదీనా ఇందులో వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి కాలీఫ్లవర్ని 3 సార్లు బాగా కడిగి ఇలా పీసెస్ కట్ చేసి ఇందులో వేసి స్టవ్ సిమ్ మీద పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, చిటికెడు పసుపు, తర్వాత పచ్చిమిరపకాయ పేస్ట్ అంటే 2 స్పూన్స్ వేసి బాగా కలపాలి. టమాటా ఇలా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఇలా బాగా కలపాలి. యాక్చువల్గా మీకు కాజు కావాలంటే కాజు కూడా ఫ్రై చేసి ఇందులో వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాక 1/2 గ్లాస్ వాటర్, అందులోనే గరం మసాలా కొద్దిగా అంటే 1/2 టేబుల్ స్పూన్ వేసాక మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్యాంబినో బ్రౌన్గా వచ్చింది కదా, అది ఇందులో వేసి కొద్దిగా కలపాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇలా బ్యాంబినో మొత్తం ఇలా దగ్గరికి అవ్వాలి. ఇలా మొత్తం దగ్గర అయ్యాక స్టవ్ బంద్ చేసుకొని పక్కన ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఫైనల్గా టిఫిన్ వేడి వేడి వెజిటేబుల్ బ్యాంబినో రెడీ.